హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో వచ్చేసి బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కదా. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 399 అయితే రావడం జరుగుతుంది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అయితే ఈ ఆఫర్ని మీకు ఈరోజు సాయంత్రం వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఎవరన్నా కోర్స్ తీసుకుంటామంటే కనుక కోర్స్ అయితే తీసుకోండి. 399కి వచ్చేసి మీకు 1 year వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎస్ఎస్సి కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా రైల్వే కోర్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి, యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు డెమో వీడియో చూడండి, కంటెంట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మెయిన్ టాపిక్ నడితే మనకు నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, టెక్నికల్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాము, టెక్నీషియన్ పోస్టులు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు ఒకటి ఫార్మాట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అది ఏం ఫార్మాటు అండ్ ఏమి సింపుల్గా చెప్తాను అనమాట. కాబట్టి వీడియో ఇంకోటి చూడండి. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఏదైతే నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక June 6, 2025 ఎగ్జాక్ట్గా 2 days అయితే అవుతుంది నోటిఫికేషన్ అనేది వచ్చి. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోవచ్చు అండ్ అప్లై చేసినటువంటి వెబ్సైట్ అనమాట. ముందుగా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే June 6, 2025 మనకు మార్నింగ్ 9 గంటల నుండి July 10, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చి ఏమేమి పోస్టులు భర్తీస్తుంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ 1 ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ మనకు బెంగళూరు నుంచి అయితే రావడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఎవరికైతే క్వాలిఫికేషన్ అని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దీనికైతే ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా శాలరీ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ 1 అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తుందా. ఇక్కడ మళ్ళీ టెక్నీషియన్లో మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉంటాయి, అది మీకు చెప్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్ మనకు చాలా పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. యువర్ కేటగిరీకి 30 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 27, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8, ఎస్సీ వాళ్ళకు 15, ఎస్టీ వాళ్ళకు 6 పోస్టులు అన్నమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే లెవెల్ 2 కింద మనకు శాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకి ఇంకా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి కదా. మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మనకు అదర్ అలవెన్స్ అన్ని కలుపుకుంటే 38,500 వరకు అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ మనకు మెన్షన్ చేశారన్నమాట. ఇంకా మనకు ఇయర్ మనకు ఇంక్రీజ్మెంట్ అవుతూనే ఉంటుంది డి అనేది చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 33 వరకు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 31 వరకు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏది ఏజ్ లిమిట్ ఉందో అప్లై లాస్ట్ డేట్కి అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకు ఆ డేట్కి అయితే మన ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా కౌంట్ చేసుకోండి, ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి 2 స్టేజ్లు అయితే మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మనకు స్టేజ్ 1 వచ్చేసి మనకి ఏంటంటే అప్లై చేసినటువంటి అప్లికేషన్ అన్ని కూడా మనకు స్క్రీనింగ్ కమిటీ ద్వారా మనకు ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఏదైతే ట్రేడ్ విభాగంలో అప్లై చేస్తారో వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అదే ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అంటే మనకు నెక్స్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఆ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనమాట, స్టేజ్ 2. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ తర్వాత స్టేజ్ 2లో వచ్చి మనకు కాంపిటేటివ్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ కానీ లేకుంటే కంప్యూటర్ బేస్డ్ ద్వారా కానీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు బోత్ ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఓన్లీ మనం ఈ 2 లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక మనకు 10+2 ఏదైతే ఎస్ఎస్సి కానీ ఐటీ కానీ ఏదంటే 12th స్టాండర్డ్ లెవెల్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్లు అయితే వస్తాయి. 2 hours 30 minutes అని మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ మనకు ఎగ్జామ్లు కూడా పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 అయితే మనకి ఈ విధంగా డిబేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇంకోటి బ్రదర్, పేపర్ 1 ఏదైతే ఉందో మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వాలి.
50 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది 100 మార్క్స్కి. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు అయితే ఇస్తారు. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. 50 క్వశ్చన్లు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పేపర్ 1 అయిపోయిన తర్వాత మనకు పేపర్ 2. పేపర్ 2కి వచ్చేసి మనకి 30 మినిట్స్ టైమింగ్ అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్, 1 మార్క్ అయితే కట్ అవుతుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అనమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 3. పేపర్ 3కి వచ్చేసి మనకు ఏదైతే మీరు ట్రేడ్ విభాగాలు అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించిన విభాగంలో మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బ్రదర్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు పేపర్ 1 ఉంది కదా ఎగ్జామ్లో, ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. మీకు జాబ్ రావాలంటే కనుక మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసేది ఇక్కడ పేపర్ 2 అండ్ కింద పేపర్ 3 ఈ రెండు ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వీటిలో వచ్చినటువంటి మార్కుని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కట్ ఆఫ్కి అయితే తీయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పేపర్ 1 అనేది క్వాలిఫై అవ్వండి, క్వాలిఫై నేచర్ మాత్రమే. అండ్ పేపర్ 2 పేపర్ 3 వచ్చేసి ఎగ్జామ్ అనేది హై స్కోర్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఉమెన్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకోటి బ్రదర్, మనం అప్లై చేసేటప్పుడు మనకి చెక్ లిస్ట్ అయితే ఒకటైతే ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే మనకి అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే కింద మనకు మెన్షన్ చేశాడో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ ఫార్మాటు, అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మనకు సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా మనకు కలిపి. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ సైజ్ కూడా మనకు 5 MB లోపు మాత్రమే ఉండాలి, అది కూడా చూసుకోండి. ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఇక్కడ ముందుగా చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేమెంట్ అయితే చేయాలి. ఆ పేమెంట్ స్లిప్పు, అదేవిధంగా రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ అవి కూడా మనం దానిలో పెట్టాలి. సిగ్నేచరు అండ్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో 10th అండ్ అదేవిధంగా ఐటీఐ, అదేవిధంగా మనకు ఏదైనా 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, డిప్లొమా కానీ అండ్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంకా రెస్పెక్టెడ్ ట్రేడ్లో ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి, ఎక్స్పీరియన్స్ కానీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకోటి జడ్జిమెంట్. ఎవరైతే వీడియోస్ కానీ డైవర్స్ కానీ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు మీరు డివోర్స్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ జడ్జి కాపీ ఉంటుంది కదా, అవి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఎవరైనా ఎంప్లాయీస్ అప్లై చేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఇది కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా వ్యాలిడ్ డాక్యుమెంట్స్లో మనకు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఐడి ప్రూఫ్ కింద ఏదో ఒకటి అయితే మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకటే పీడిఎఫ్ ఫార్మాట్లోన మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు టెక్నీషియన్లోనే మనకు ఇంకా వివిధ రకాలైనటువంటి విభాగాలు అయితే డివైడ్ చేశారని చెప్పాను కదా. అంటే ఇక్కడ మనకు టెక్నీషియన్లోనే మనకు ట్రేడ్స్ అయితే డివైడ్ చేశారు. ముందుగా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫిట్టర్ అయితే ఉండాలి 25 పోస్టులు, 10+2 10th పాస్ అయి ఉండాలి, 10thలో 55% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ కానీ లేదంటే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ 3 years ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి, అది కూడా ఫిట్టర్ విభాగంలోన. ఇట్లా మనకు ప్రతి పోస్ట్కి అంటే ప్రతి ట్రేడ్కి 10th ప్లస్ ఐటీ అయితే కంపల్సరీ అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ట్రేడ్ చెప్తాను. వెల్డర్ల 2 పోస్టులు, టర్నరు 3 పోస్టులు అండ్ అదేవిధంగా కింద ఎలక్ట్రికల్కి వచ్చేసి 12 పోస్టులు, మెషినిస్ట్కి వచ్చేసి 8, ఐసీటీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో 4 పోస్టులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 1 అండ్ మెకానికల్ విభాగంలో 1 పోస్టు, ఎలక్ట్రానిక్స్లో 11 పోస్టులు అండ్ డ్రాఫ్ట్స్మెన్లో 5 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్లోనే 1 పోస్టు అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానికల్లో 2 పోస్టులు, కోపా మనకు ఏదైతే కంప్యూటర్కి సంబంధించిన విభాగం అనమాట అది దానిలోన 2 పోస్టులు, మోటార్ మెకానిక్ వచ్చేసి 1, ఎలక్ట్రో ప్లాటర్ వచ్చేసి 1, పెయింటర్కి వచ్చేసి 1, అదేవిధంగా సీట్ మెటల్కి వచ్చేసి 1, హౌస్ కీపర్కి వచ్చేసి 1, క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్కి 1 అండ్ ఎక్స్రే అసిస్టెంట్కి వచ్చేసి టెక్నీషియన్కి వచ్చేసి 1, ఫిజియోథెరపీకి వచ్చేసి 1 పోస్టు అండ్ క్లినికల్ అండ్ మెడికల్ ల్యాబ్
టెక్నీషియన్కి వచ్చేసి ఒక పోస్టు. అయితే ఇక్కడ ఏవైతే ట్రేడ్ చెప్పానో ఆ ట్రేడ్లోన కంపల్సరిగా ఏదో ఒక విభాగంలోన 10+2 10th పాస్ అయి ఉండాలి 55%. అదేవిధంగా ఐటీఐ కానీ అప్రెంటిస్షిప్ కానీ లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ కానీ దీనిలోనే ఏదో ఒకటి ఉంటే గాన ఐటీఐ కానీ అప్రెంటిస్షిప్ కానీ లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ కానీ ఏదో ఒకటి ఉంటే కానీ మీరు కంపల్సరిగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు 10+2 ఏదైతే విభాగంలోనో మనకు నోటిఫికేషన్ అయితే మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మనకు జూలై 10వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం ఉంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మన డివైస్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ అయితే ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరన్నా కోర్స్ తీసుకుంటా అంటే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.